హల్లెలూయా. మహిమ కలిగిన పరిచర్యలో పరిశుద్ధులెల్లరితో మేము ఈరోజు ప్రభు ఆరాధనలో పాలుపంపులు పొందడానికి దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. డేవిడ్ ఐకి బాగలేని టైంలో జపనే శాస్త్రయ్య గారు వైజాగ్ సిటీలో కట్టించుకున్నటువంటి చర్చు ఓపెనింగ్ కోసం అని చెప్పి డేవిడ్ ఐ గారిని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత పాపతో ఒక పాట పాడించినప్పుడు పాట అయిపోయిన తర్వాత వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటే అయ్యగారు పిలిచారు. డేవిడ్ ఐ పిలిచి ఒక 1000 రూపాయలు కానుకిచ్చారు. కానుకిచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత జపనే గారు చూసి అయ్య అన్నారు, ఇంతకు ముందు కానీ ఇక మీదట కానీ పొందలేనంత కృప ఈ తరంలో ఈ బిడ్డ పొందేసిందని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేక మంది వందల కొద్ది దైవజనుల ప్రాంతంలో ఉన్నారు. అందరూ కలిసి బిగ్గరగా ఆమెన్ అన్నప్పుడు ఆ మాటను దేవుడు రూఢీపరిచాడు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పటికీ నేను అవి ఇచ్చినటువంటి ఆ 1000 రూపీస్ని ఇప్పటికీ వాటిని అలాగే ఉంచిపెట్టాను. అవి వాడలేదు, ఎక్కడ వాడలేదు. ఆ రోజు వెంటనే జపనయ్య దగ్గరికి వెళ్ళి ఈ రెండు నోట్స్ మీద మీరు సైన్ చేయండి అని చెప్పి ఆయనతో సైన్ చేయించాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా ఇబ్బందులు వచ్చాయి కానీ వాటి వైపు చూడటానికి కూడా నేను ఇష్టపడలేదు. అవి అలాగే ఉండాలి జీవితం అంతా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు విధంగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జాయన్కి వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రానున్న దినముల్లో దేవుని మహిమ కొరకు ఇంకా జెస్సీ వాడబడినట్లుగా మీ అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మేము విజయనగరంలో బెరాకా అపోస్టలిక్ చర్చ్ పేరున మేము పరిచర్య జరిగిస్తున్నాం. మా పరిచర్య కొరకు, సంఘం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుడిచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించును గాక.